హలో ఫ్రెండ్స్, చైనాలో షాపింగ్ అండ్ వాటి ప్రైస్ ఎలా ఉంటాయో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియోలో చూసాం. కాబట్టి నా ఫ్రెండ్ అలన్ నాకు షాపింగ్ లో హెల్ప్ చేశాడు. వెళ్ళిన వెంటనే మాల్ అయితే ఉంది, కిర్రాక్, నెక్స్ట్ లెవెల్, మైండ్ బ్లోయింగ్. వీళ్ళ అద్దాల వాడకం చూస్తుంటే నాకు ఒక డిఫరెంట్ యూనివర్స్ లోకి వచ్చినట్టుగా ఫీల్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే చాలా అవుట్లెట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. వెళ్ళిన వెంటనే ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అనేవి కనిపించాయి. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు రెస్టారెంట్స్ కి అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు. అమ్మాయిలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఎందుకంటే అడ్వర్టైజింగ్ కదా. అలా చూస్తూ ముందుకు నడిచాను. ఇంకా కొన్ని అవుట్లెట్స్ కనిపించాయి. బలాబలా అవుట్లెట్, డాక్టర్ కాంగ్ అవుట్లెట్ అనేసి. ఇది మాక్సిమం చిన్నపిల్లలకి అండ్ షూస్ కి ఫేమస్. నేనైతే బట్టలు కొనాలి కాబట్టి బట్టలు ఉన్నటువంటి అవుట్లెట్స్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ కొన్ని సెలెక్షన్స్ చూసి కొన్ని బట్టలను అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ మాక్సిమం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. నేను 3 షర్ట్స్, 1 టీ షర్ట్, 2 ప్యాంట్స్ అండ్ 3 హుడీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అరౌండ్ 2080 RMB అంటే 23,000 దాకా ఖర్చు అయింది. మరి ఏమనుకుంటున్నారు? ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.